నేటి రాశి ఫలాలు ధనస్సు రాశి. ధనస్సు రాశి వారు ఈరోజు చేపట్టిన పనులు అనుకున్న విధంగా పూర్తి చేయగలుగుతారు. అలాగే ఈరోజు నూతన గృహాన్ని కొనుగోలు చేసే ఆలోచనలకు కార్యరూపం అనేది వస్తుంది. ఆర్థిక విషయాలలో మరింత పురోగతిని సాధిస్తారు. అలాగే సమాజంలో సంఘంలో గౌరవ మర్యాదలు అనేవి పెరుగుతాయి. ఇక ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాలలో కొత్త వ్యక్తుల పరిచయం మీకు లబ్ధిని చేకూరుస్తుంది. ఇక ఈరోజు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారి ప్రతిభా పాఠవాలు అనేవి వెలుగులోకి వస్తాయి. అలాగే ఈరోజు ధనుసు రాశి వారు చిన్ననాటి మిత్రులను కలుసుకొని కీలక విషయాలను తెలుసుకుంటారు. పుణ్యక్షేత్ర దర్శనం చేసుకుంటారు. మీరు దేవాలయ దర్శనం చేసుకున్నప్పుడు తప్పకుండా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో తమ భాగస్వాముల సహాయంతో వ్యాపార విస్తరణ పనులు పూర్తి చేస్తారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ పనిచేసే చోట సంతోషకరమైన వార్తలు తెలుస్తాయి. ఇక ఈరోజు కుటుంబంలో మరింత ప్రశాంతత అనేది నెలకొంటుంది. ధనస్సు రాశి వారు ఈరోజు అనుకున్న పనులను అనుకున్నట్టుగా విజయవంతంగా పూర్తి చేస్తారు. ఇక షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు విశేషమైన లాభాలను గడిస్తారు. మంచి ధనయోగం అనేది కనబడుతుంది. ఇక విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. ఇక వైద్యులకు మంచి విశేషమైన పురస్కారాలు అనేవి లభిస్తాయి. ఇక ధనస్సు రాశి వారికి సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారికి ప్రభుత్వ రంగ ప్రైవేట్ రంగ సంస్థలలో మంచి ఉద్యోగాలు అనేవి లభిస్తాయి. కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనిపిస్తుంది. రొయ్యల చేపల చెరువుల వారికి లాభాలు అనేవి లభిస్తాయి. ఇక ఎవరైతే కౌలు రైతులు ఉన్నారో వారికి కూడా మంచి లాభాలు అనేవి గడిస్తారు. ఇక ఈరోజు ధనాదాయం బాగుండడం వలన రుణాలను తీర్చుతారు. కళాకారులకు క్రీడాకారులకు అవార్డులు రివార్డులు దక్కుతాయి. అలాగే వైద్యులకు కీర్తి ప్రతిష్టలు అనేవి దక్కుతాయి. రాజకీయ నాయకులకు అనుకూలత అనేది ఉంది. ఉన్నత పదవులు లభించే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక ఎవరైతే ధనుసు రాశి వారు వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారు శుభవార్తలను అందుకుంటారు. అలాగే ఈరోజు గృహంన ఆనందంగా గడుపుతారు. విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక ఈరోజు ధనుసు రాశి వారు నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు. గృహాన్ని కొనుగోలు చేస్తారు. ఏవైతే మిత్రులతో వివాదాలు ఏర్పడి ఉన్నాయో అవి ఈరోజు సమసిపోతాయి. ఇక ఈరోజు దూరపు బంధుల ఆగమనం అనేది మీకు ఆనందాన్ని కలుగజేస్తుంది. విదేశాలలో విద్యాపరంగా వృత్తిపరంగా వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి. ఇక ఈరోజు ధనుసు రాశి వారు విదేశయానం చేయడానికి మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక ఈ ఆస్తి లాభ సూచనలు కూడా కనిపిస్తున్నవి. కుటుంబంలో చికాకు తొలగిపోతుంది. అలాగే మీకు కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు అనేవి అందుతాయి. ఎవరైతే లోన్స్ కోసం అప్లై చేశారో వారికి లోన్స్ కూడా లభించే అవకాశం అయితే కనిపిస్తుంది. ధనుసు రాశి వారికి మొత్తంగా చూసుకుంటే ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. ఇక ఈరోజు మీ ఆశయాలు నెరవేరే రోజుగా చెప్పవచ్చు. ఆలోచనలు ఏవైతే చేస్తున్నారో అవి కార్యరూపం దాలుస్తాయి. ఇంతకాలం పడిన శ్రమకు తగిన ఫలితం అనేది లభిస్తుంది. అలాగే కుటుంబంలో శుభకార్యాలను నిర్వహిస్తారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో మరింత లాభాలను గడిస్తారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉన్నత హోదాలు అనేవి లభిస్తాయి. క్రీడాకారులకు పారిశ్రామికవేత్తలకు సంతోషకరమైన వార్తలు అనేవి అందుతాయి. ఇక విద్యార్థులకు విదేశీ అవకాశాలు దక్కవచ్చు. ముఖ్యంగా ధనుసు రాశిలోని మహిళలకి శుభవార్తలు అనేవి అందుతాయి. ధనుసు రాశి వారికి అదృష్ట రంగులు గులాబీ మరియు లేత ఎరుపు. ప్రతికూలమైన రంగు నేరేడు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు ధనుసు రాశి వారు నవగ్రహ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.